రామ్టాక్కి తిరిగి స్వాగతం. అమెరికా ఇరాన్ యుద్ధం ఇప్పుడు ఇది ప్రాంతీయ యుద్ధంగా విస్తరించింది. మొదట్లో ఇజ్రాయెల్ అమెరికా వర్సెస్ ఇరాన్ అనుకున్నారు. ఆ తర్వాత ఇరానే సివిలియన్ ప్రాంతాలు గల్ఫ్ దేశాల మీద దాడి చేసి దాన్ని గల్ఫ్ యుద్ధంగా మార్చింది. ఇప్పుడు గల్ఫ్ నుంచి విస్తరించి ఇంకా చుట్టుపక్కల సరిహద్దు ప్రాంతాలన్నిటికీ విస్తరించిన ప్రాంతీయ యుద్ధంగా మారింది. ప్రధాన కారణం ఇరానే. ఎందుకంటే వాళ్ళే కవ్వించి చేస్తున్నారు. అమెరికా బేసుల మీద దాడి చేస్తే ఎవరు కూడా గల్ఫ్ దేశాలు వ్యతిరేకించేవి కాదు. నువ్వేం చేసావు? వాళ్ళ సివిలియన్ థర్డ్ చేసావు. ఇప్పుడు అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు? ఇరాక్లోని కుర్దు ప్రాంతాలు ఎర్బిల్ మీద దాడి చేసావు. అంటే ఇరాక్ మీద ప్రకటించావు యుద్ధాన్ని. రెండోది, నార్త్లో అజర్బైజాన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మీద మీ డ్రోన్లు దాడి చేసినాయి. అంటే అజర్బైజాన్ని కూడా దూరం చేసుకున్నావు. అజర్బైజాన్ షియా కంట్రీ మర్చిపోవద్దు, ఇరాక్ షియా కంట్రీ మర్చిపోవద్దు. అన్ని దేశాలు కూడా ఇవాళ ఇరాన్ వర్సెస్ ఆల్ రీజనల్ కంట్రీస్, ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతీయ దేశాలు వర్సెస్ ఇరాన్ లాగా మారిపోయింది యుద్ధం. కారణం ఏంటి? ఎందుకు ఇలా ఇరాన్ దాడి చేస్తుంది వాళ్ళందరి మీద? తెలుసుకోవాలంటే అసలు ఇరాన్ ఏంటో తెలుసుకోవాలి మీరు ముందు. ఇరాన్ అందరు అనుకుంటున్నట్టుగా కేవలం ఇరానీయులదే కాదు, ఒకే ఒక ఇది కాదు. ఇప్పుడు ఇరాక్ ఉంది, అరబ్బులు, మీకు ఏదైనా యుఏఈ అరబ్బులు, అలా చెప్పుకుంటా. టర్కీ ఉంది, టర్కిష్ పీపుల్ ఎక్కువ మంది. ఇక్కడ ఇరాన్కి వచ్చి ఇరానీలైనా పర్షియన్లైనా కేవలం 50 నుంచి 60% ఉంటారు అంతే. కరెక్ట్ లెక్కలేవు కానీ 60% అనుకోండి మ్యాక్సిమం. మరి మిగతా వాళ్ళందరూ ఎవరు? ఇదే చాలా ఆసక్తికరమైన విషయం ఇరాన్లో. ఎందుకనంటే నార్త్ వెస్ట్ కన్నా పశ్చిమం, నార్త్లో పశ్చిమం కొండ ప్రాంతాలు, కుర్దు ప్రాంతాలు, వాళ్ళు ఎప్పటి నుంచో మాకు ప్రత్యేక దేశం కావాలని యుద్ధం సాగిస్తున్నారు. కాకపోతే వాళ్ళకంత చేసే ఓపిక లేదు కాబట్టి వెళ్ళి ఇరాక్లోని కుర్దు ప్రాంతంలో తలదాచుకున్నారు. అందుకు వాళ్ళ మీద దాడి చేసింది. తర్వాత ఇంకొక అతిపెద్ద మైనారిటీ పర్షియన్ల తర్వాత ఎవరో తెలుసా? అజారీలు అంటే ఎవరో కాదు, అజర్బైజాన్ దేశంలో ఉన్నవాళ్ళు. చూడు, అది ఈ అజారీలు, వాళ్ళని అజారీలు అన్నారు. వాళ్ళ భాష అజారీ భాష. వాళ్ళు మూలాలు వాళ్ళు పర్షియన్లు కాదు, వాళ్ళు తురుష్కులు. తెలుగులో చెప్పాలంటే స్వచ్ఛంగా మన టర్కిక్ పీపుల్, టర్కిక్ ఆరిజిన్ ఉన్నవాళ్ళు వాళ్ళు దాదాపు 16 నుంచి 20% ఉన్నారు. నార్త్లో వాళ్ళు అజర్బైజాన్ సరిహద్దు నుంచి ఆ నార్త్ అంతా కూడా వాళ్ళే ఎక్కువ మాట్లాడతారు. భాష అయితే 25% దాకా మాట్లాడతారని చెప్పుకుంటారు అజారీలు. కిందకు వస్తాం, సౌత్ ఈస్ట్లోకి వచ్చామనుకో, మన పాకిస్తాన్ సరిహద్దు బెలూచి సరిహద్దులో ఉంది సిస్తాన్ బెలూచిస్తాన్. బెలూచీలు జనాభా పరంగా ఎక్కువ ఉండరు, 2-3% కన్నా ఎక్కువ ఉండరు. వీళ్ళున్నారు. వీళ్ళే కాదండి, ఇక చాలామంది ఉన్నారు. ఇష్ఫాన్ పశ్చిమాన వాళ్ళు మూడో అతిపెద్ద నగరం ఇష్ఫాన్ అంటే. అక్కడ పశ్చిమాన అక్కడ ఉండే వాళ్ళు కొండ ప్రాంతాల్లో ట్రైబ్స్ లూర్స్ అండ్ భక్తియారీలు. వీళ్ళు కరెక్ట్ లెక్కలు నాకు తెలియదు, 2-6% అని రకరకాలుగా చెప్తున్నారు. 6% వీళ్ళ భాష కూడా మార్పు. లూరి అరబ్బులు ఉన్నారు కొద్ది శాతం. ఒక ఇరాక్ను ఆనుకుని ఉన్న బెల్ట్లో 2-3% అరబ్బులు ఉంటారు. ఇంకా పైన నార్త్ వెస్ట్లో టర్క్మెన్, దాన్ని వేరే పేరుతో పిలుస్తారు, వాళ్ళు ఉన్నారు. ఇది ఖషాఖ్యూసో ఏదో ఆ పేర్లు మనకు తిరగవు. ఇది ఇరాక్ పరిస్థితి. కాబట్టి మొత్తం ఇరానియన్లు కాదు. ఇప్పుడు ఇరాన్కి భయం పట్టుకుంది. ఈ యుద్ధం వలన అజర్బైజాన్ వాళ్ళు అజారీలతో కొల్లైడయ్యి మా ఇరాన్ని కబ్జా చేస్తారేమో మా భూభాగాన్ని. అట్లానే ఇరాకీ కుర్దులతోటి కొల్లైడయ్యి ఇక్కడున్నటువంటి ఇరానీ కుర్దు భూభాగం, కుర్దులు వాళ్ళతో కొల్లైడైపోయి మా భూభాగాన్ని కబ్జా చేస్తారేమో.
బెలూచీలది ఇంకా పూర్తిగా రాలి, అది నేను తర్వాత చెప్తాను. కాబట్టి ముఖ్యంగా ఇంకొక విషయం చాలామందికి తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇరాన్ అంత భూభాగం కనపడుతుంది అంటే సరిహద్దులన్నీ కూడా పర్షియన్లు కాదు, దాని సరిహద్దులన్నీ నాన్ పర్షియన్స్ ఉన్నారు. రెండోది ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇరాన్లో ఎక్కువ జనాభా నార్త్ వెస్ట్రన్, సౌత్ ఈస్ట్లో ఈ ఇటు బెల్ట్ అంతా కూడా జనాభా లేరు, అక్కడ భూమిని తప్పితే జనాభా లేరు. సో ఇది దాని యొక్క నైసర్గిక స్వరూపం, దాని సామాజిక స్వరూపం. సో అందుకని చెప్పి ఇప్పుడు ఏం జరగబోతుంది, అసలు ఒక ప్లాన్ ఏంటంటే, ఇప్పుడు చాలా వార్తలు వస్తున్నాయి ఏంటంటే, కుర్దులు ఆల్రెడీ అమెరికా గ్రౌండ్ ప్రిపేర్ చేసింది, వాళ్ళు గ్రౌండ్ ద్వారా భూభాగాన్ని ఆక్రమించుకోవటానికి ఒక పథకం రచించినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే వాళ్ళు కండిషన్ పెట్టినట్టున్నారు అమెరికాకి, ఏంటంటే ఫస్ట్ మా ఎయిర్ స్పేసు ఫ్రీ కావాలి, అంటే ఇరాన్ యుద్ధ విమానాలు వచ్చి మా స్థావరాలు మా మీద దాడి చేస్తే మేము తట్టుకోలేము, మా దగ్గర అంత కెపాసిటీ లేదు, మీరు ఎయిర్ క్లియర్ చేసేటట్టయితే ఎయిర్ స్పేసు మేము ఆ భూభాగాన్ని ఆక్రమించుకుంటాం, మేము ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాం దానికోసం అని. ఇది ఇరాన్కి పట్టుకున్నటువంటి భయం. వాళ్ళు ఇంతవరకు రాలేదు కానీ భయపడుతుంది అది. అట్లానే అజారీలు గనక, ఇంకా స్పష్టమైన ఆధారాలు లేవు కానీ, అజారీలు కనుక అజర్బైజాన్ తోటి కొల్లైడయ్యి నార్థరన్ ప్రాంతాల్లో గనక తిరుగుబాటు జరిపేటట్టయితే అది కూడా కట్ ఆఫ్ అయిపోతుంది ఇరాన్ తోటి. ఇప్పుడు కిందకు వద్దాం బెలూచీలకి. అంటే మిగతా ఈ లూరీలు ఆ ట్రైబ్స్ అవి పెద్దగా రియాక్ట్ అయ్యేది ఏముండకపోవచ్చు, కానీ కింద బెలూచీలు ఎప్పటి నుంచో అడుగుతున్నారు. అసలు అది బెలూచీలదే, అది బెలూచిస్తాన్ ఖాన్ ఆఫ్ కలాద్దే. అది బ్రిటిష్ వాళ్ళు బలవంతంగా ఇరాన్కి కట్టబెట్టారు. అప్పటి నుంచి వాళ్ళు మాకు స్వాతంత్రం కావాలని అడుగుతున్నారు. కాకపోతే అక్కడ క్లిష్టమైన పరిస్థితి, ఒకటి జనాభా తక్కువ, భూమి ఎక్కువ, పాకిస్తాన్ బెలూచిస్తాన్ లాగా. రెండోది పాకిస్తాన్కి అర్థం కాని పరిస్థితి, ఎందుకంటే బెలూచిస్తానే వాళ్ళ అధీనంలో కనపట్ల, ఇప్పుడు తిరుగుబాట్లు జరుగుతున్నాయి. ఇప్పుడు వీళ్ళని మేము మద్దతు ఇచ్చేటట్టయితే వీళ్ళు కలిస్తే పాకిస్తాన్కి వ్యతిరేకంగా స్వతంత్ర దేశం ప్రకటించుకుంటారని పాకిస్తాన్ భయపడతా ఉంది. చాలా క్లిష్టంగా ఉంది బెలూచి వరకు. కాబట్టి అక్కడేం జరుగుతుందో నేను తెలియదు, కానీ మొత్తం మీద మాత్రం ఇప్పుడు ఈ జాతుల తిరుగుబాటులాగా వచ్చినట్టుగా కనపడతా ఉంది. అంటే వాళ్ళు ఆపర్చునిటీస్ కోసం ఇన్నాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడైతే అమెరికా కనుక ఎయిర్ స్పేస్ని క్లియర్ చేసి వాళ్ళు డామినేట్ చేసి వాళ్ళ ఎయిర్ హెడ్ క్వార్టర్స్ని మొత్తాన్ని, మిలిటరీ హెడ్ క్వార్టర్స్ని ధ్వంసం చేసినట్టుగా తెలుస్తుంది. నేవల్ బేసెస్ని ధ్వంసం చేసి మిస్సిలీ లాంచ్ ప్యాడ్ని ధ్వంసం చేసేటట్టయితే దెన్ ఐ థింక్ ఈ జాతులన్నీ కూడా తిరుగుబాటు చేసేటట్టు కనపడుతున్నాయి. వీటన్నిటికీ కొసమెరుపు ఏంటంటే, ఇరాన్ ఇవాళ వీటికన్నా కూడా అత్యంత చౌకగా తయారు చేసిన డ్రోన్లతోటి ప్రపంచాన్ని భయపడుతుంది. ప్రపంచాన్ని అంటే అమెరికాని భయపెడుతుంది. వాళ్ళు వాటిని ప్రయోగిస్తూ ఉంటే ట్రాక్ చేయడం కష్టమైపోతుంది. వీళ్ళ దగ్గర ఒక్క చిన్న డ్రోను చీప్గా తయారు చేసిన డ్రోన్ ఎదుర్కోవాలంటే అతి ఖరీదైనటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని వీళ్ళు గాలిలోకి వదలాల్సి వస్తుంది. కాబట్టి ఇదే ఇప్పుడు మొత్తం మిలిటరీ దీంట్లో అత్యంత క్లిష్టంగా మారింది ఇరాన్ డ్రోన్ల వ్యవహారం. ఏది ఏమైనా చాలా ఒక వారం పోతే కానీ మనకు క్లారిటీ రాదు. అంటే అందరూ అనుకోవటం ఏంటంటే, కనీసం ఒక వారానికి అమెరికా ఎయిర్ డామినేషను, నేవల్ డామినేషను, మిస్సిల్ లాంచ్ ప్యాడ్స్ డిస్మాంటిల్ చేయటం పూర్తి చేస్తుందని అనుకుంటున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. మొత్తం మీద చాలా ఆసక్తికరంగా ఉంది ఇరాన్ అమెరికా యుద్ధం. ఎటు మారుతుందో తెలియదు. ప్రపంచ యుద్ధంగా మారుతుందనేది కూడా ఒక వార్తలు వచ్చిన, ప్రాంతీయ యుద్ధం అయితే ఇప్పటికి కన్ఫర్మ్ అయిపోయింది. ఇది నాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.